వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీలోకి దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా కూన రవికుమార్ రాయబారం అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు అనాలిసిస్కి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన ప్రత్యర్థులను టార్గెట్ చేసిన విధానం కానీ, అదంతా ఈ పరిణామాలను చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ సమీకరణాలన్నీ కూడా దువ్వాడ టీడీపీలోకి వచ్చేందుకు చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారన్న అంశం మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఆయన కూన రవికుమార్కి మద్దతు ఇచ్చిన ఎపిసోడ్ దగ్గర నుంచి ఈరోజు షర్మిలాని ఆయన టార్గెట్ చేసే విధానం వరకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ప్రశంసలు కురిపిస్తున్న విధానం, ఇవన్నీ చూసినట్లయితే దువ్వాడ టీడీపీలోకి ఎంట్రీ ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ నిజంగానే టీడీపీలోకి వస్తారా, వస్తే ఆయన్ని నిజంగానే టీడీపీలోకి ఎంతవరకు తీసుకునే అవకాశం ఉందనేదే ఇక్కడ అసలు ప్రశ్న. అయితే దువ్వాడ ఎందుకు అంత సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరి దువ్వాడని టీడీపీలోకి తీసుకురావడానికి కూన రవికుమార్ కూడా అంతే సీరియస్గా ప్రచారం చేస్తున్నారన్న వార్తల్లో నిజమెంత, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే దువ్వాడ శ్రీనివాస్ కళింగ సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఆయన తనకంటూ కూడా వ్యక్తిగతంగా కొంత సెల్ఫ్ ఇమేజ్ ఉంది, అంతేకాదు మంచి వాయిస్ కూడా ఉన్న నేతగా పేరుంది ఆయనకు. ఇదే దువ్వాడ శ్రీనివాస్ ప్రజారాజ్యంలో కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని, అటు కాంగ్రెస్లో ఆ తర్వాత ప్రజారాజ్యంలో కూడా తన అదృష్టాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా పాపం ఆయనకు ఓన్ సెల్ఫ్ ఇమేజ్ కొంతవరకు ఉన్నా అది ఎక్కడ కూడా రాజకీయాల్లో ఆ లెగసీ ఆయన కంటిన్యూ చేయలేకపోయారు. ఎక్కడ కూడా ఆయన అసెంబ్లీని టచ్ చేయలేకపోయారు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు పోటీ చేసిన. ప్రజారాజ్యంలో తాను ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు ఆయన మొగ్గే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి 14, 19 ఎన్నికల్లో 2 సార్లు కూడా ఆయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఈవెన్ మొన్న కూడా 24 ఎన్నికల్లో కూడా. కానీ ఆ స్థాయిలో ఆయన కోపప్ చేసుకోలేకపోయారు. ఒకసారి రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు ఎంపీగా. అదేవిధంగా చూసినట్లయితే ఇంకోసారి అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి టెక్కల నుంచి ఓడిపోవడం జరిగింది. ఇలా అనేక రకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు. మళ్ళా మొన్న చూస్తే టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇలా అనేక రకాల ప్రయోగాలు జరిగినాయి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి. మొన్న మనం చూసినట్లయితే అసలు ఒక దశలో దువ్వాడ శ్రీనివాస్ని తీసేసి వాళ్ళ వైఫ్ అయిన వాణిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ లాస్ట్ మీట్లో దువ్వాడ మొత్తానికి జగన్మోహన్ రెడ్డితో కూర్చొని దాన్ని ఇష్యూని సెటిల్ చేసుకొని తన భార్య కాకుండా తానే బరిలో దిగే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పేరాడ తిలక్తో కానీ, దువ్వాడ శ్రీనివాస్తో కానీ, అటు టెక్కలి ఇటు శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ప్రయోగాలు చేశారు. బట్ ఈయన దువ్వాడ శ్రీనివాస్ విషయంలో మాత్రం పాపం ఆయన ఎన్నిసార్లు అటు పార్లమెంటరీ ట్రై చేసినా, ఇటు అసెంబ్లీకి ట్రై చేసినా ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో ఆ ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఇక మొదటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైన తర్వాత తన భార్య వాణితో ఆయనకు ఉన్న విభేదాలు కానీ, ఆ ఇష్యూ బయట మీడియా ముందు ఫ్లేరప్ అయిన విధానం కానీ మనకు తెలుసు. ఆ తర్వాత దివ్యల మాధురితో అయిన అసోసియేషన్ కానీ, వాళ్ళిద్దరూ ప్రతినిత్యం కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయిన విధానం కూడా మనకు తెలుసు. సో ఈ క్రమంలోనే ఒక దశలో శృతి మించి వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ, ఇవన్నీ కూడా పార్టీని ఇబ్బంది కలిగించేలాగా ఉన్న పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసే క్రమంలో వాళ్ళ నుంచి కనీసం కన్సెంట్ కూడా తీసుకోలేదు అనేది ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ చాలాసార్లు ఆరోపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం తాను ఎంతో లాయల్గా పనిచేశాను, కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని సస్పెండ్ చేశారంటూ కూడా ఆయన గగ్గోలు పెట్టారు మీడియా ముందు. కానీ అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సస్పెండ్ చేశారో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న లోపాలను కూడా బయటికి చెప్తా వస్తున్నారు. ఎప్పుడు ముక్కుసూటిగా తను అనుకున్న విషయాన్ని ఎన్నోసార్లు బయటికి క్లియర్ చేస్తూ ఉన్నారు ఆయన. ఇక్కడ మనం చూసినట్టు ఇదే క్రమంలో అటు లోకేష్ని పొగుడుతూ ఉన్నారు ఆయన పలు అంశాల్లో. అంతేకాదు చంద్రబాబు నాయుడు పనితీరుని కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా, తాను మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు పనితీరుని కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. అయితే ఇది జరుగుతూ ఉన్న క్రమంలోనే అనుకోని విధంగా ఒక ట్విస్ట్ వచ్చింది తెర మీదకి. అదేంటంటే ఆయన మీద వచ్చిన ఎవరైతే కూన రవికుమారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, స్వయాన స్పీకర్గా చేసిన తమ్మినేని సీతారాంకి మేనల్లుడు కూడా ఆయన. తమ్మినేని సీతారాంను ఓడించే మొన్నటి ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. గతంలో విప్గా కూడా పనిచేశారు. అయితే మంత్రి రేస్లో ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ కూనాకి ఈ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి అయితే ఉంది పార్టీ మీద. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఉంది, సాలిడ్ ఇమేజ్ ఉంది కాన్స్టిట్యున్సీలో. ఇలాంటి సమయంలో స్థానికంగా ఏదైతే కస్తూర్బా స్కూల్కి సంబంధించి ఆ టీచర్ను ఆయన వేధించారని ఒక ఆరోపణలు రావడం, సో ఈ ఆరోపణలో పసలేదు, వాస్తవం లేదని తర్వాత ఆయనే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్లో స్థానికంగా ఉన్న కళింగ సామాజిక వర్గం మొత్తం కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేసింది. అందరూ కూడా రవికుమార్కి మద్దతుగా నిలబడ్డారు. కావాలనే కళింగ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళంతా
సాలిడ్గా కూన రవికుమార్కి మద్దతు తెలపడం జరిగింది. అవతల వైపు ఆయన మీదకి ఆరోపణలు చేసిన టీచర్ని కూడా వాళ్ళు అదే స్థాయిలో విమర్శించడం కూడా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆయనకి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది కాబట్టి సో ఆయన మంత్రిని కాకుండా చేయాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి ఆరోపణలు ఆయన మీద గుప్పించడం జరిగిందని చెప్పి కొంత వివాదం కూడా తెర మీదకి వచ్చింది. మొత్తానికైతే దాంట్లో కడిగిన ముత్యంలాగా కూన రవికుమార్ అయితే బయటపడ్డారు ఆ ఇష్యూలోంచి. అయినా సరే పార్టీ వైపు నుంచి ఆయన క్లాస్ పడింది, అది వేరే విషయం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇదే సమయంలో దువ్వాడ హఠాత్తుగా ఈ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు కూన రవికుమార్కి పూర్తి స్థాయిలో ఆయన అండగా నిలబడ్డారు. పార్టీ వేరైనా సరే, నేను వైసీపీలో లేకపోయినా సరే నా సామాజిక వర్గానికి నేను ప్రయారిటీ ఇస్తూ ఉన్నాను, నా సామాజిక వర్గాన్ని కాళింగ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అటు ధర్మాన బ్రదర్సు ఇటు అచ్చెన్నాయుడు వాళ్ళంతా కలిసి మా సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాళింగుల కోసం నా ప్రాణాలు పోయినా పర్లేదంటూ కూడా చాలా ఎమోషనల్గా దువ్వాడ మాట్లాడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కూన రవికుమార్కి వన్ సైడెడ్గా ఆయన మద్దతు తెలిపారు. ఆయన మీద ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఆయన కౌంటర్ చేయడం జరిగింది. సో అప్పుడే చాలామందికి అనుమానం వచ్చింది, దువ్వాడ ఎటు వెళ్తున్నారు, ఏదైతే టీడీపీలోకి చూస్తున్నారనే అనుమానం కూడా వచ్చింది చాలామందికి. అయితే ఇంకా అంతకంటే ఇంకొక స్టెప్, దానికి అవకాశం వచ్చినప్పుడల్లా అటు చంద్రబాబు నాయుడు మీద ఇటు లోకేష్ మీదో లేకపోతే ఆ పార్టీ మీదో ప్రేమను చూపిస్తూనే ఉన్నారు ఆయన. లేటెస్ట్గా మనం చూస్తే షర్మిల ఏదైతే టీటీడీ తరపున ఆల్మోస్ట్ 500 దళిత వాడల్లో టెంపుల్స్ కట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. దీని మీద అసలు తనకు సంబంధం లేకుండా ఈ బురదను తీసుకొచ్చి ఏదైతే ఒక బురదలాగా తన మీద తానే పోసుకునే ప్రయత్నం చేశారు షర్మిల. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. అసలు దళిత వాడల్లో టీటీడీ తరపున గుళ్ళు కట్టడానికి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి అసలు ఈ రెండింటికి ఏం కంపారిజన్ అనేది కూడా అది ఆవిడకు కూడా అర్థం కాలేదు. అంతేకాదు గతంలో కూడా ఆల్రెడీ దళిత వాడల్లో గుళ్ళు ఉన్నాయి. టీటీడీ ఎన్నోసార్లు దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసింది. చాలామంది ఆ గుళ్ళల్లో వాళ్ళకి ఉపాధి కూడా కలిగింది, దళితులకు చాలామంది. ఈరోజు దళితులు ఇక మనం ఈ లోతుల్లోకి వెళ్తే అది వేరే విషయం వెళ్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే షర్మిల ఇక్కడ మాట్లాడే క్రమంలో ఆమె ఆర్ఎస్ఎస్ని చాలా సీరియస్గా టార్గెట్ చేసింది, చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేయడం జరిగింది. సో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా వన్ సైడెడ్గా ఈ విషయంలో షర్మిలను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే షర్మిల తన కొడుకుని హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశారు. అటు పాస్టర్లు వాళ్ళ మీద సీరియస్ అయిన తర్వాత అటు విజయమ్మ కానీ ఈవిడ కానీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు, అది హిందూ సాంప్రదాయ పద్ధతి కాదు అని చెప్పేసి. అంటే పాస్టర్లు అంటే అవి భయపడతా ఉన్నారు, ఇటు హిందువులు అంటే ఏమన్నా తన భయం లేదు అనే విధంగా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ షర్మిలాకి సంబంధించి చాలా సీరియస్గా అటు ఆర్ఎస్ఎస్ కూడా ఫైర్ అయిన పరిస్థితుంది మీద. చాలా గతంలో బ్రదర్ అనిల్ ఎవాంజలిజం పేరుతో చేస్తున్న సభలు కానీ, తద్వారా వచ్చే ఆదాయాలు కానీ, ఇవన్నిటితోని ఆమె ఎన్నో బళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు, ఎందుకు ఆవిడ చేయలేదని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నించారు. వాళ్ళ ఆయన ఏదైతే బ్రదర్ అనిల్ నీళ్లు నాపానని చెప్తూ ఉంటారు, వర్షాన్ని ఆపానని, వాళ్ళ కొడుకు ఇప్పుడు వచ్చి రాజారెడ్డి నేను నిప్పును ఆపేశానని చెప్తూ ఉంటారు. మరి నీళ్ళని నిప్పుని ఆపేయగలిగిన వాళ్ళు వీళ్ళెందుకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్ని మేకోవర్ చేయలేరని చెప్పి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సో ఈ క్రమంలో ఆవిడ చాలా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడింది. కానీ ఇక్కడ టీటీడీ ఖర్చు పెడుతోంది భక్తుల సొమ్ము, భక్తులు దానా ఏదైతే కానుకల రూపంలో భగవంతుడికి ఇచ్చిన సొమ్ము. ఇదే ఇనాములకి పాస్టర్లకి సాలరీస్ ఇస్తూ ఉంటే గవర్నమెంట్ ఖజానా నుంచి మరి ఎప్పుడు షర్మిల లాంటి వాళ్ళు మాట్లాడలేదు. సో ఈ ఎపిసోడ్లో దువ్వాడ శ్రీనివాస్ అవుట్ అండ్ రైట్ చంద్రబాబు నాయుడిని సమర్థించారు. షర్మిలను చాలా సీరియస్గా ఆయన టార్గెట్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు తీరుని కానీ చంద్రబాబు నాయుడు మాటలను కానీ ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు. ఆయన ప్రభుత్వం తరపున చేసిన పనులు కూడా ఆయన వెల్కమ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అవుట్ అండ్ రైట్ ఆయన షర్మిలను టార్గెట్ చేశారు. చాలా సీరియస్గా షర్మిల మీద ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీదే వాళ్తే నేనున్నాను ఆయన రెస్క్యూకు అని చెప్పేసి కూడా చాలా మాట్లాడే ప్రయత్నం చేశారు. షర్మిలకు కూడా కౌంటర్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలామంది ఈ విషయంలో షర్మిల తీరుని తప్పుపట్టారు, కానీ చంద్రబాబు నాయుడు రెస్క్యూకి ఎవరు రాలా. కానీ ఒక అడుగు ముందుకు వేసి దువ్వాడ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు రెస్క్యూ కూడా వచ్చిన పరిస్థితుంది. అందుకే ఈరోజు ఆల్మోస్ట్ దువ్వాడ ఎంట్రీ ఖాయమైపోయింది, టీడీపీలో కన్నా చర్చ జరుగుతోంది. కూన రవికుమార్ లాంటి వాళ్ళే పూర్తి పార్టీతో ఆయన అసోసియేట్ చేపిస్తూ ఉన్నారు, రాయబారం నడిపిస్తూ ఉన్నారు అనేది అయితే ఒక చర్చ. అయితే అట్ ద సేమ్ టైం అటు అచ్చెన్నాయుడు కానీ ఎర్రనాయుడు కొడుకైన రామ్మోహన్ నాయుడు కానీ ఈరోజు ఆ పార్టీలోనే ఉన్నారు. అది కూడా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు. దువ్వాడ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ చేశారు. వాళ్ళకి వ్యతిరేక వర్గమే వాళ్ళ మీద పోటీ చేసి కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది. మరి అలాంటి దువ్వాడను పార్టీలోకి తీసుకొద్దామంటే ఎంతవరకు కూడా ఆ తండ్రి కొడుకులు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందనేది ఒక పెద్ద ప్రశ్న అని అనుకోవాలి. మరి వాళ్ళని ఎదిరించి రవికుమార్ లాంటి వాళ్ళు రాయబారం ఎంతవరకు చేస్తారనేది కూడా ఇంకొక ప్రశ్న. మొత్తానికైతే కాళింగ సామాజిక వర్గం నుంచి ఒక వాయిస్ వినిపించే దువ్వాడ లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే అది పార్టీకి ఎసెట్ అవుతుందని కొంతమంది స్థానికంగా చర్చించుకుంటూ ఉన్నారు.
లెట్స్ సీ మరి ఈ విషయంలో నిజంగానే కూన రవికుమార్ రాయబారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.